పవన్ కళ్యాణ్‌ది మాది ఒకటే కులం. తను డిప్యూటీ సీఎంగా గెలిచినప్పుడు నేను సంతోషించడానికి కూడా నాకు వీలు లేకుండా నేనసలు విపరీతమైన ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. అప్పుడైతే రేవ్ పార్టీ అనే ఇష్యూస్‌లో ఉన్నాను కాబట్టి అట్‌లీస్ట్ సంతోషం వ్యక్తం చేసే ఛాన్స్ కూడా నాకు రాలేదనే విధంగా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాత్రం నటి హేమ చెప్తూ చాలా ఎమోషనల్ అయింది. సో, ఒక విధంగా చూసుకుంటే రీసెంట్‌గా బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన మరి రీసెంట్‌గా చూసుకుంటే బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన నటి హేమ దొరికినప్పుడు నేను అంటే దీని గురించి వెంటనే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కథనాలు ఏర్పడుతున్న క్రమంలోనే నటి హేమ మాత్రం తనను దాని నుంచి తప్పించుకోవడానికి వెంటనే స్పందించి ఒక దగ్గర వీడియో చేసి నేను అక్కడ లేను, హైదరాబాద్‌లో ఫామ్ హౌస్‌లో ఉన్నాను, చిల్ చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అనే విధంగా అయితే ఒక వీడియోని షూట్ చేసి విడుదల చేయడం జరిగింది. సో, అది చూసిన వాళ్ళందరూ కూడా ఎంత మాత్రం కూడా నమ్మలేదు. సో, అంతలోపే బెంగుళూరు పోలీసులు అయితే ఖచ్చితంగా నటి హేమ అక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్నది అనే దానికి ఒక ఆధారాలతో పాటు అంటే ఒక ఫోటోని రిలీజ్ చేయడం జరిగింది. సో, అప్పుడు అది చూసిన తర్వాత హేమ మాత్రం సైలెంట్ అయిపోయింది. సో, తర్వాత తనకు పరీక్షలు నిర్వహించిన తర్వాత దాంట్లో పాజిటివ్ రావడం అంటే పోలీసులు అక్కడ బెంగుళూరు పోలీసులు తనని విచారణకు పిలిచినా కూడా నోటీసులు పంపినా కూడా 2 సార్లు నోటీసు పంపినా కూడా తను మాత్రం విచారణకు మాత్రం అక్కడికి వెళ్ళలేదు. దానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో హేమకి అండ్ పోలీసులకు మధ్యలో ఒక బడా రాజకీయ నేత హస్తం కూడా ఉందని అప్పట్లో కథనాలు కూడా వినిపించాయి. సో, దాని గురించి మాట్లాడుకుంటే మే 19కి ఈ బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించి కేసు నమోదైతే జూన్ 3కి నాకు పరీక్షలు నిర్వహించారు డ్రగ్స్కి సంబంధించి. కాకపోతే జూన్ 3కి పరీక్షలు చేస్తే అంతకన్నా ముందే కూడా మీడియాలో నాకు పాజిటివ్గా వచ్చిందనే విధంగా కూడా కథనాలు నెగిటివ్గా నా గురించి ప్రచారం చేయడం జరిగింది. సో, దాని గురించి చెప్తూ నటి హేమ మాత్రం చాలా బాధపడింది. సో, మరి ఎమోషనల్గా దీని అందరి గురించి చెప్తూ దానివల్ల నా లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయిందనే విధంగా కూడా చెప్తుంది. సో, మరి ఎప్పుడు మళ్ళీ ఏ టెస్టులు చేసినా కూడా నేను రెడీగా ఉన్నాను, ఏ టెస్టులకైనా రెడీగా ఉంటాను, ఏ టెస్టులు చేస్తారో చేసుకోండి, నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాను, తనతో కూడా మాట్లాడతాననే విధంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. సో, ఇంకో విధంగా చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ అయితే మా కులం వాడే, నేను కాపు వర్గానికి చెందిన వాళ్ళమే. సో, మరి ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచినప్పుడు నేను ఒకటే కులం వాళ్ళం కాబట్టి నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది, జై జనసేన, జై కాపు వర్గం అనే విధంగా కూడా నేను చెప్పలేనటువంటి స్థితిలో నేను అప్పుడు ఉన్నాను అనే విధంగా అయితే దాని గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ తనైతే చాలా ఎమోషనల్ అయింది. సో, మరి తను రేవ్ పార్టీలో దొరికినప్పుడు అటు మా అసోసియేషన్ సంబంధించి మంచు విష్ణు కూడా తన గురించి మాట్లాడుతూ ఎప్పుడైతే ఇంకైతే తన గురించి నేరం మాత్రం నిర్ధారణ కాలేదు, నిర్ధారణ అయ్యేంత వరకు కూడా తను నేరస్తురాలుగా మీరు పరిగణించొద్దు అనే విధంగా కూడా తను మద్దతుగా నటి హేమకు మద్దతుగా కూడా చెప్పిన తర్వాత అయితే మొత్తంగా క్లియర్ అండ్ క్లారిటీగా వచ్చింది. సో, పాజిటివ్గా తనకైతే ఎప్పుడైతే డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా వచ్చిందో సో దానికి సంబంధించి అయితే క్లియర్ అండ్ క్లారిటీగా తను ఖచ్చితంగా రేవ్ పార్టీకి అటెండ్ అయ్యింది అనే విధంగా అయితే క్లారిటీ అయిపోయింది. సో, అది తెలిసిన తర్వాత ఇన్ని రోజులకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ విధంగా ఆమె చెప్తూ ఎమోషనల్ అయిన ఈ వీడియో, ఈ మాటలు అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.